జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారింటి మీద ఉంటుందంట. అజ్ఞానుల మనస్సు ఆనందించు వారింటి పైన ఉంటుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే మనకి ఈ విషయాలు మనం గ్రహిస్తామో అప్పుడు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్తో మనం జీవిస్తాం. కొంతమంది ఎలా జీవిస్తారంటే, ఇంకా నేను ఎన్నో 1000 సంవత్సరాలు బ్రతుకుతే ఒక మనిషి ఎట్లుంటాడో అలా మనుషులు వాళ్ళ కోసం వాళ్ళు కూర్చుకుంటారు. స్వార్థము, ప్రేమ లేని తత్వము, అసూయ, ద్వేషాలు, ఇలాంటి అన్ని విషయాలతో వాళ్ళ జీవితము నిండి ఉంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానుల మనస్సు దుఃఖించు వారిపైన ఉందంట. బయట ఈ సంగతులన్నీ చూస్తుంటున్నప్పుడు ప్రియులారా, విశ్వాసులైన మనల్ని ఇది బలపరచాలి. అదేమిటి అంటే, దేవుడు రాకడ ఆసన్నమైనది కనుక బహుజాగ్రత్తగా మనం జీవించాలి, విశ్వాసంలో బలపడాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి అనే ఒక వాస్తవం మనం అర్థం చేసుకోవాలే తప్ప ఇదిగో అవన్నీ మనల్ని విశ్వాసం కోల్పోవడానికి అవి మనల్ని నడిపించకూడదు. ప్రియులారా, యేసు ప్రభు మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏడవగా వారితో పాటు ఏడ్చారని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు నువ్వు దుఃఖిస్తుంటే నీతో పాటు యేసు ప్రభు కూడా దుఃఖిస్తున్నాడు అనే ఒక విషయం నువ్వు గమనించాలి. లాజర్ని కోల్పోయిన ఆ సహోదరులిద్దరూ వాళ్ళు ఏడుస్తుంటున్నప్పుడు యేసు ప్రభు వారితో పాటు కన్నీరు విడిచాడంట. అవును ప్రియులారా, కన్నీరు విడిచటమే కాకుండా వారిని ఓదార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అనేక మంది మరణించినప్పుడు వారిని ఓదార్చే వాళ్ళలాగా ప్రార్థనలో వారిని ఎత్తిపట్టి వారి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళలాగా మనం ఉండాలి. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనం అందరం కూడా ప్రభు ముందు నిలబడాలి. ఈ పరిస్థితులన్నీ కూడా నీ ఆలోచనని మార్చాలి. అవన్నీ మిమ్మల్ని కలవరపరచకూడదు, కానీ వాటి అన్ని కూడా మిమ్మల్ని అవి స్థిరపరచాలి, విశ్వాసంలో స్థిరపరచాలి.